శాతవాహన కాలేజ్ వివాదం మరోసారి తెర మీదకొచ్చింది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై ప్రిన్సిపల్ శ్రీనివాస్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారని చెప్తున్నారని అన్నారు. గతంలో కూడా తన ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించారని, ఒకసారి తనను కిడ్నాప్ చేసి గుంటూరుకు తీసుకెళ్లారని తెలిపారు. ఆ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో మళ్లీ ఆలపాటి బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదు చేశారు ప్రిన్సిపల్ శ్రీనివాస్. వారం కింద కూడా ఫోన్ చేసి వదలను అని వార్నింగ్ ఇచ్చారని, తనకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. తనకేమైనా జరిగితే దానికి ఆలపాటి కారణమని చెప్పారు. నేను మిమ్మల్ని కానీ మీ ఫాదర్ని కానీ వాళ్ళు ఏం చేయరు, అంతకుముందు అందరికీ చంపేస్తానన్నాడు డైరెక్ట్గా పిలిచి. మా కరస్పాండెంట్ అయిన రమా సత్యనారాయణ గారు తీసుకెళ్ళి ఆయన దగ్గర కూర్చోబెట్టాడు చెప్పకుండా. కూర్చోబెట్టిన తర్వాత నిన్ను కానీ మీ వాళ్ళందరినీ చంపేస్తాను, నేను చంపేయడం 5 నిమిషాల పని అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే, మొన్న ఒక 4 రోజుల క్రితం కాల్ రికార్డింగ్ ఉంది నా దగ్గర, నేను ఇప్పిస్తాను. నిన్ను కానీ మీ ఫాదర్ వాళ్ళు ఏం చేయను, నిన్నే చేసింది నువ్వే కంటే నిన్నే నీ మీద యాక్షన్ తీసుకుంటాను, నేను జైలు పంపిస్తాను, నేను చంపేస్తాను, డిఫరెంట్ యాటిట్యూడ్లో బెదిరించడం మొదలెట్టాడు. నేను ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరికి వచ్చింది అంటే, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, మొన్న చేయలేదు ఇప్పుడు చేసి పెట్టండి, మీరు మమ్మల్ని రక్షించారు కాబట్టి ఇప్పుడు కూడా మమ్మల్ని రక్షించాలనే కాన్సెప్ట్తో ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన చాలా హెవీ లెవెల్లో బెదిరిస్తున్నాడు. సీఎం గారు దృష్టిలో పెట్టాను, సీఎం గారి ద్వారా ఇదంతా జరుగుతుంది అని ఒకటి చెప్పారు. రెండోది ఏంటంటే, ఫోన్ని సిబిసిఐడి వాళ్ళ ద్వారా నా ఫోన్ని ట్యాప్ చేశారన్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్కి నేను ఏమైనా నక్సలైట్లా లేకపోతే ఏమైనా పెద్ద హై లెవెల్ ఇదా నా ఫోన్ ట్యాప్ చేసి నా ఫోన్లో నెక్స్ట్ అవన్నీ కాల్ రికార్డ్స్ తీసాం, నువ్వు ఎవరంతా ఏం మాట్లాడేవి తీసాం, అవన్నీ చెప్పడానికి నేను అంత పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కాదు. మరి ఫోన్ నా ఫోన్ ట్యాప్ చేయడానికి గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది? అదొకటి. సీఎం గారు చెప్పారన్నారు, సీఎం గారికి ఏ దృష్టితో పర్మిషన్ ఇచ్చి ఇవన్నీ చేశాడు ఆయన. నేను ఇప్పుడు కమిషనర్ గారికి నాకు రక్షించి నాకు మా ఫ్యామిలీకి ఆయన ద్వారా నాకు చాలా థ్రెట్ ఉంది, కాల్ రికార్డింగ్ కూడా ఉంది, నన్ను ప్రొటెక్ట్ చేయమని అడగడానికి వచ్చాను. డీజీపీ గారికి కలిసాను డైరెక్ట్గా, డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, ఆయన ఫాలోఅప్ చేస్తారన్నారు. సిపి గారికి కూడా ఇమ్మన్నారు, సిపి గారికి కూడా ఆన్లైన్లో పంపించేశాను.